ఓం హరి ఓం. హైం క్లీం గ్లీం మహాగణాధిపతే నమః స్వాహ. ఓం హైం హ్రీం రం గ్లోం త్రిపుర భైరవ్యే నమః. ఓం హైం క్లీం గ్లీం రం యం యజామ్యహం. జ్ఞాన సరస్వతి వాగ్దేవి ప్రసన్న సిద్ధి మమాయ. ఓం స్వాహ. దివ్యదృష్టి ప్రసన్న ప్రసన్న ప్రసన్న. ఆది. అందరికీ నమస్కారం అండి. కొంతమంది కామెంట్ బాక్స్లో ఇంతకుముందు మీ దగ్గర కనబడుతున్న ప్రేమ అభిమానము, ఎంత ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, మీ కాడ ఇప్పుడు ఉగ్ర రూపం కనబడుతుంది. మీ కళ్ళల్లో కానీ మీ ఫేస్లో కానీ అంటున్నారు. అది ఉగ్ర రూపం కాదండి, కోపము కాదు. నేను చెప్తున్నాయి జరుగుతున్నాయి. కొంతమంది నేను చెప్పేటియే జరుగుతున్నాయని కొంతమంది అడుగుతున్నారు. జరగబోయి మీరెలా చెప్తున్నారని ఇంకొందరు మంది అడుగుతున్నారు కామెంట్ బాక్సుల్లో. వాటికి సమాధానాలు అయితే నాకు లేవండి. నేను ఎలా చూసుకున్నా మామూలుగానే మాట్లాడుతున్నాను, మామూలుగానే చెప్తున్నాను. కానీ అది మీకు ఉగ్రంలా కనబడడం అంటే అది మీరు చూసే చూపుని బట్టి ఉంటుంది. నేను మామూలుగానే చెప్తున్నాను, కాకపోతే కొంచెం బాధాకరంగా చెప్తున్నాను. కాబట్టి అంటే ఒక జీవుడు వెళ్ళిపోతున్నాడంటే ఆ కుటుంబంలో ఒక పెద్ద కావచ్చు, ఆ ఇంట్లో ఒక బిడ్డ కావచ్చు, ఒక పసిబిడ్డ తల్లి కావచ్చు. ఎవరో తెలియనప్పుడు, ఎవరనేది తెలియనప్పుడు, ఎందుకు చనిపోతున్నామో తెలియనప్పుడు బాధ అనేది ఉంటుంది కదండి. ఆ బాధ మీద నుంచి వచ్చిన కోపమే ఆ ఉగ్రం. అంతే తప్ప దీంట్లో నా ప్రేమ ఏం లేదండి. చెప్పేది నేను కావచ్చు. జరిగే విపత్తులు కరెక్ట్గా నేను చెప్పినట్టు ఎందుకు జరగాలండి? ప్రకృతి నాకు సహకరిస్తుందా? సరే, ప్రకృతి సహకరిస్తుంది. సరే, ప్రకృతి సహకరించాలంటే ఏం కావాలండి? దైవశక్తి కావాలి. ఒకవేళ దైవశక్తి కూడా ఉందనుకోండి, భగవంతుడు అనేవాడు ఒకటి ఉన్నాడు కదా. మరి వరుస సంఘటనలతో తిరుపతి ఎందుకు అలా అల్లకొల్లమైపోతుంది? అది వైకుంఠ నివాసం కదా. సకల దేవతలు, మునులు, ఋషులు, పుంగవులు, సిద్ధులు, సిద్ధు గురవులు, సకల వృక్ష సంపదలో దాగున్న మహాశక్తివంతమైన క్షేత్రం వైకుంఠంలేం తిరుమల తిరుపతి. అలాంటి దగ్గర నేను ఒక వీడియో పెట్టి ఏమేమి జరుగుతాయో, ఏ టైంలో జరుగుతాయో మెన్షన్ చేసి చెప్పాను. ఎంతమంది చనిపోతారో కూడా చెప్పాను. అయ్యప్ప స్వామిని గురించి చెప్పాను. అట్లాగే కుంభమేళలో అపశృతి జరుగుతుంది. గంగతే కానీ, అంటే గంగ అంటే జలముచే కానీ, అంటే నీటి వల్ల, లేదంటే తొక్కిసలాట వల్ల కానీ, లేదా అగ్ని ఎక్కువగా విజృంభిస్తుంది. పూరి గుడిసెల కాడి నుంచి మొత్తము వాహనాలు దగ్ధమైపోతాయి. గ్యాస్తో ఉన్న వాటి ఆటోలతో సహా అన్నీ చెప్పాను. అవి కూడా జరిగినాయండి. అంటే కుంభమేళ సంగతి పక్కన పెట్టినా కూడా, దాంట్లో దగ్ధమైపోతున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టినా కూడా, ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ వీడియో పెట్టిన పక్క రోజే గట్కేసర్లో ఒక అగ్ని ప్రమాదం గ్యాస్ సిలిండర్ల వల్లే జరిగింది. ఇంకో దిక్కున ఎక్కడో జరిగింది హైదరాబాద్లోనే. కారు తగలబడిపోయింది, చూసారు కదా. కనీసం తగలబడేంతసేపట్లో కనీసం దాంట్లో ఉన్న 5 మెంబర్స్ 3 మెంబర్స్ బయటికి కూడా రాలేకపోయారు. గ్యాస్ వల్ల అంత విపత్తులు చోటు చేసుకుంటాయండి. ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పిన తర్వాత జరిగే వాటికి నేను బాధ్యుని కాదు. నేను చెప్తున్నందువల్లే జరుగుతున్న వాటికి నేను బాధ్యుని కాదు. నాకు కనబడుతున్నాయి మాత్రమే చెప్తున్నాను.
ఇట్లా అన్నప్పుడు నా దివ్య దృష్టి ద్వారా నాకు కనబడుతున్నాయి మాత్రమే చెప్తున్నాను. దివ్య దృష్టి అంటే మరి మీరు దేవుళ్ళు అయితేనే కదా దివ్య దృష్టి ఉంటుంది. నాకు అది పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహము, లేకపోతే నేను కొలిచే అమ్మవారు ఇచ్చిన అనుగ్రహము, లేకపోతే నేను నన్ను ఫేక్ బాబా అన్న వాళ్ళకి ఇది నిరూపణం, లేకపోతే నాకే తెలియదు. అది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనండి, దైవం మానుష రూపేణ. ఏ యుగంలోనైనా సరే దైవం మానుష రూపంలో జన్మించగలడు. తను జన్మించకపోయినా తన అంశను పంపించగలడు. ఇది నిజం, ఇది నమ్మలేని నిజం. అర్థమవుతుందా? అట్లాగే ఇంకో విషయం చెప్పుకుందామండి. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేపు నేను చనిపోతానా, రేపు ఎల్లుండు నేను చనిపోతానా, అవతలెండు చనిపోతానా. భగవన్ నామస్మరణ చెప్పాను, గురుపాదుకం, శ్రీదత్త వల్లభం లాంటి లలితా సహస్రనామాలు, మన దక్షిణామూర్తి స్తోత్రము, శ్రీ సూక్తము, భూసూక్తము, శ్రీరామ పారాయణము, అట్లానే సుందరకాండ అతి పవిత్రము, అమూల్యమైన ఒక వజ్రం లాంటిది, కవచం లాంటిది, అత్యంత విలువైన శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. ఇవి చేసే వాళ్ళకి వాళ్ళ వరకు మాత్రమే, కుటుంబ సభ్యులకి మొత్తం కాదు, దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి మాత్రమే. ఏదో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చేసేసాం అనుకుంటే అది కుదరదండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి, కంఠస్థమై ఉన్న వాళ్ళకి, గుడుల్లో పూజారులకి అందరికీ వర్తిస్తుంది. గుళ్ళో పూజారి చేస్తే గుళ్ళో పూజారికి ఫలితం ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫలితం ఉండదు కదండి. ఇంటిల్లో 10 పోయి గుడికి పోతేనే ఆ ఫలితం అందరికీ దొరుకుతుంది. 9 మంది ఇంట్లో ఉండి ఒక్కడ పోయి గుళ్ళో పూజ చేపిస్తే, నామధేయాలు చేస్తే మనం అనుకుంటాం ఇంట్లో దేవుడి కాడ పోయి ఒక్కరు పోయి కొబ్బరికాయ ఇచ్చేసి మన నామధేయాలు చెప్పేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఇది కలియుగం అండి. భగవంతుడు కూడా కమర్షియల్ అయిపోయాడు. అర్థమవుతుందా? అందుకే వెంకటేశ్వర స్వామి వడ్డీలు గుంజుతున్న జనాభా కాడ మీ పాపకర్మలకి. మాలాంటి వాళ్ళు ఏదన్నా మంచి చేసి మీకు మంచి చేయగలిగితే దానికి తునమో పనమో మేము అడిగింది మీరు ఇచ్చినప్పుడు దాన్ని వేరే వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ బాబాయ్ ఇంత అడుగుతున్నాడు, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక గుడికి వెళ్తే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకు, ఒక్క, మిగతా సామాగ్రి, విలువైతే కొన్ని వస్త్రాలు కూడా తీసుకెళ్తారు కొంటాం. మనం ఒక చిన్న కోరిక కోరుకోవడానికి అక్కడికి వెళ్తే అంత ఇస్తాం కదా, పోని ఉన్నీలో కూడా ఎంతో కొంత వేస్తాం మీ పని అవ్వడానికి, అంతేనా? ఆ దేవుడికి మీరు చెప్పుకునే ఒక నివేదన అనుకోండి ఒక విధంగా. రెండో విషయానికి వస్తే, మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు డాక్టర్ కాడికి వెళ్తాం. హాస్టోకో లేకపోతే పారాలసిస్ సింటమ్స్ కనపడ్డప్పుడు సంథింగ్ ఏదో ఒకటి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నాను, వినండి. నా అంత క్లారిటీగా మీకు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పుండ్రు. ప్రతి ఒక్క విషయం ఫస్ట్ నుంచి చూసుకోండి. అక్కడికి పోయేసి జాయిన్ చేసి అడ్వాన్స్ ఒక 10,000 కట్టి ఓపీ రాపించుకొని దానికో 500 కట్టి స్కానింగ్లు, ఈసీజీలు వగేరా 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 చేయించి 1,50,000 పెట్టి
మందులు మాకులు తెచ్చి సెలైన్స్ ఇంజెక్షన్స్ అన్నీ తెచ్చి ఆఖరి 3 రోజులకి హాస్పిటల్లో బెడ్ ఛార్జీలతో సహా కట్టి అక్కడ చనిపోతే తిరిగి మీరు డాక్టర్ని అడుగుతారా? మనిషే పోతున్నాడు కదా. మేము ఇంత ఖర్చు పెట్టాము, మాకు పని కాలేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మీరు డాక్టర్ని అడిగితే వాళ్ళు సమాధానం కూడా చెప్తారా మిమ్మల్ని? నేను చెప్పాను, కానీ నేను చెప్తున్నా, ఎవరికైనా కాలేదని జరగలేదని నాకు ఇంతవరకు ఒక ఫోన్ రాలా, అవునా? కానీ ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి చేస్తున్నాను, అక్కడ లక్షలు తీసుకునే వాళ్ళకి 20,000కి 25,000కి నేను ఆ పనిని చేసేస్తున్నాను అనేసి ఒక ఆంధ్రవాడు తెలంగాణ వచ్చి మనకు రావాల్సిన ఇన్కమ్ని నాకు చాలామంది చెప్పారు. తెలంగాణ వాళ్ళు లేడీస్ చాలామంది, మగవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఒక 1,00,000 తీసుకున్నాడండి, ఒక 60,000 తీసుకున్నాడండి, ఒక 70,000 తీసుకున్నాడండి, ఒక 80,000 తీసుకున్నాడు, కానీ పని కాల. మీ వల్ల మాకు పని అయిందండి. రిటర్న్లో వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చారు, వస్త్రాలు పెట్టారు నాకు. ఇది ఈ పైన పెట్టుకున్న వస్త్రం కూడా ఒకరు పెట్టింది. దాన్ని పెట్టేవాడు దమ్మున్నవాడు, ధైర్యం ఉన్నవాడు ఒక యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు పూర్తి కంటెంట్ పెట్టాలి దాంట్లో. తర్వాత మళ్ళీ ఈ దెయ్యాన్ని బట్టి నేను తీసే సంగతి పెట్టాడు, కానీ తర్వాత 2 నెలలకి వాళ్ళు ఏ విధంగా నా దగ్గరికి వచ్చారో, మళ్ళీ వాళ్ళు వీడియోలో ఏం చెప్పారో అనేది మళ్ళీ రిటర్న్ పెట్టాల. అర్థమైందా? ఫస్ట్ వచ్చినప్పుడు నేను అమౌంట్ అడిగినప్పుడు అది క్యాప్చర్ చేసుకొని నా వీడియో తీసుకొని పెట్టాడు, బాగానే ఉంది. రెండోది ఏంటంటే 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఏమ్మా ఎట్లా ఉంది అని చెప్పి నేను వీడియో తీశాను. వాళ్ళ పర్మిషన్ తోటే తీస్తున్నాను నేను వీడియో, లేదా తీయట్ను, నా పని నేను చేసుకుంటాను. అంతా బాగుంది, ఎన్ని డాక్టర్ల కాడ తిరిగినాము, ఎంతమంది గురువుల దగ్గర తిరిగినాము, మాకు కాలేదు, మీ కాడ కుదిరింది, మాకు మీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాము అంతే తప్ప మీకోసం రాలేదు, మీ పాదాలు పట్టుకుని వెళ్ళిపోదామని వచ్చినాము అని చెప్పి వచ్చినారు. ఆ వీడియో డైరెక్ట్గా పేరుతో పాటు టైటిల్తో పాటు చెప్తారు, నేనే పెట్టాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని టైటిల్ పెట్టేదానికి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటే దేనికన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయడానికి నాకు పట్టింది 1 నెల అనుకోండి, వాళ్ళకి రిజల్ట్ రావడానికి 1 నెల పట్టింది. ఓకేనా? అది తీసుకోవాలా. ఫస్ట్ వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నారో, దానికి ఎంత కాస్ట్ అవుతుందో, దానికి ఏం పూజ చేయాలో ఒక బ్రాహ్మణుడు చెప్తాడండి. ఒక అగ్నిహోత్రం చేయాలంటే ఎంత, ఒక రుద్రహోమం చేయాలి ఎంత, ఒక నాగదోషానికి తీయాలంటే ఎంత, ఒక అభిషేకానికి ఎంత, ఒక రావుకేతులు పూజ చేయాలంటే ఎంత, ఒక శని ప్రభావానికి పూజ చేయాలంటే ఎంత. మరి వాళ్ళు బ్రాహ్మణులు కదా, కాళహస్తి పోతే తెల్లారు లేచిన కాడి నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేస్తానే ఉంటారు, ఆన్ ద స్పాట్ క్యాష్ తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళని ఎందుకు తీయరండి? వాళ్ళు ఏం చేయరనా? జనాభా ఏం అమాయకులుగా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు చేసేది నేను చేసేది ఒకటే కదా. అంత దూరం లేకుండా, ఖర్చు లేకుండా, మిమ్మల్ని ప్రయాస పట్టకుండా మీకు ఆన్ ద స్పాట్ చేసి ఇస్తున్నాను నేను విత్ లైవ్. నేను గుంటూరు ఎప్పుడు వచ్చాను? ఏ రోజన్నా గుంటూరు రావడం చూసారా మీరు? అయితే హైదరాబాదు, లేదంటే వైజాగ్, లేదంటే బెంగళూరు, లేదంటే తిరుపతి కదా. మీకు తెలిసిందే కదా. ఎక్కడున్నారంటే నెల్లూరులో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ వీడియోలో అమ్మవారు కనబడతారు, అక్కడ వీడియోలో ఆంజనేయ స్వామి వారు కనబడతారు. ఈ రెండింటికి తేడా ఉంది కదండి. ఇప్పుడు నేను చెప్పిపోయే వ్యక్తికి నేను మనసా వాచ ఏమనుకున్నానో మనసులో అది జరక్క తప్పదు.
ఫేక్ తను అనుకుంటే నేను ఫేక్ అయిపోయింది. మీరు అనుకోండి, మీరు ఫేక్ అనుకుంటే నాకు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నేను రమ్మని ఏం పిలవలేదు కదా, మిమ్మల్ని ఏం బలవంతంగా అడిగి తీసుకోలేదు కదా, మీ జేబులోంచి అయితే లాక్కోలేదు కదా. మీ సమస్యకి పరిష్కారం మాత్రం చెప్పారు. ఎంత అవుతుందో చెప్తాను, ఎంత అవుతుంది అని చెప్తున్నాను అంతే తప్ప మీరు అంత కట్టుకుంటే చేస్తానే కానీ ఇస్తేనే చేస్తాను. ఏమన్నా మీకు ఫోన్లు ఏమైనా చేస్తున్నాను నేను? మీ ఫోన్ నెంబర్స్ ఏమన్నా కాడున్నాయా? నాకు వచ్చే ఫోన్లోనే సగం ఫోన్ కట్ చేస్తాను నేను. మధ్యాహ్నం 1 గంటకి స్విచ్ ఆఫ్ చేసేస్తాను, డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు. ఎవడో అనాకాని ఎదవా ఒకడు నా గురించి పెడతాడు వాడు. చెప్తాను, దీన్నేం చిన్నగా వదలను, నేనేంటో చూపిస్తాను. ఇలా కాదు, విజయ్లా చూపిస్తాను, ఒక గురువులా కాదు. నా కాడ ప్రేమ అభిమానం ఎప్పుడు చనిపోలేదండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇలాంటి ఎదవలు చీడపుట్లలా తయారై ఒకరి తర్వాత ఒకరు తయారై నన్ను కలబెడుతుంటే నాకు నొప్పి లేసి నేను కోపంగా ఉంటున్నాను అంతే. వానికి జరగాల్సింది జరుగుద్ది, వీడు వాడికిలాగా అయిపోతాడు. ఒకడు ముందు అయిపోయాడు కదా, వాడికిలాగా ఈడు కూడా, ఈడికి బొందలగడ్డే. ఒక్కొక్క పుట్టలో ఒక్కొక్క రకమైన పాము ఉంటుంది. దాంట్లో కొన్ని విషం ఉన్నట్టు ఉంటాయి, కొన్ని విషం లేనట్టు ఉంటాయి, విషం కంటే ప్రమాదకరమైనట్టు ఇంకొన్ని ఉంటాయి. అది ఇంతే ఉంటుంది. దానికోసం ఈ వీడియో. ప్లస్ ఇంకోటి, సునామీ సూచనలు దగ్గరగా ఉన్నాయి, భూకంపాలు ఎక్కువగా వస్తాయి, హైదరాబాదులో బండలు దొల్లుతాయి, గుప్త నిధులు బయటపడతాయి. గుప్త నిధుల కోసం ఇన్ని సంవత్సరాల నుంచి వేట సాగిన వాళ్ళు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకు, నరాల బలహీనత, బ్లడ్ క్లాట్ అవ్వడము, రక్తహీనత, నవరంధ్రాల నుంచి రక్తం పడ్డము, ఇలాంటి వాడితో చనిపోతారు. ఇంతకుముందు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎంతమంది అయినా కానీ, ఇది నిజము. ఇది నేను చెప్తున్నది కాదు, ఆ భగవంతుడు చెప్తున్నది. ఎవరెవరు గుప్త నిధి వేటగాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మరణం తథ్యం. మా ఇంట్లోది మేము తీసుకుంటామంటే, ఇంట్లోది ఎక్కడిది? మీరు పెట్టారా? మీ తాత పెట్టాడా? మీ తాత పెట్టాడా? అక్కడ ఎప్పుడో ఒక టెంపుల్ ఉంటుంది. కాలక్రమేణా 100ల సంవత్సరాలు గడిచిపోవడంలో చిన్న చిన్న గుడులు. అప్పట్లో మనం పుష్పాలతో ఎలా పూజ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా పూజ చేస్తున్నామో అప్పుడు మనులు మాణిక్యాలతో పూజలు చేసేవాళ్ళు. అప్పుడు డబ్బుకు విలువ లేదు, బంగారానికి విలువ లేదు, మనిషికి ఇచ్చేవాళ్ళు విలువ, ఒక కుటుంబానికి ఇచ్చేవాళ్ళు విలువ, ఒక ఉమ్మడి కుటుంబానికి ఇచ్చేది విలువ. ఇప్పుడు డబ్బుకు మాత్రం విలువిస్తున్నారు కాబట్టి భూమికి చిల్లులు పెడుతున్నారు. ఆ భూమికి ఎన్ని చిల్లులు పెట్టారో అన్ని చిల్లులు వాళ్ళకి వెళ్ళి జల్లిళ్ళ తయారయ్యి నుజ్జు అయిపోద్ది శరీరం. బాడీలో ప్రతి నరము తెగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అయినా కూడా వెనక నుంచి సర్వం మమాయచ్చు. అట్లానే కొన్ని విషయాలు చెప్తాను, ఇవ్వండి, ఎక్కువ చెప్పను, నాకు టైం లేదు, వేరే దగ్గరికి వెళ్ళాలి. కాళహస్తి నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు. హరి ఓం. ప్రసన్న సిద్ధి. రాబో వారం 10 రోజుల్లో అధిక వర్షాలు కురిశాను.
సీజన్ కాకపోయినా అధిక వర్షము, అగ్ని ప్రజృంభణ అంటే ఎక్కువగా అగ్నిచే, వర్షంచే అంటే జలము, పంచభూతాలు గాలిచే ఒక విచిత్రము జరుగును. సముద్రంలో ఒక టోర్నాడో పుట్టును. అది ఊరు దాకా వచ్చి, ఊరిపైకి వచ్చి గందరగోళం చేసి అక్కడున్నవన్నీ ధ్వంసం చేశాను. ఇది తప్పక జరుగుతుంది. తిరుపతి మళ్ళీ రక్తసిక్తమవుతుంది. ఢిల్లీ సైడ్ వెళ్తున్న ఫ్లైట్లలో ఒక్కరోజే ఢిల్లీ నుంచి వస్తున్నవి, బొంబాయి నుంచి వెళ్తున్నవి, ఇంకా ఇతర దేశాల నుంచి వస్తున్నాయి 3 ఫ్లైట్లు ఒకేసారి క్రాస్ అవుతాయి. కొన్ని వందల మంది ప్రాణాలు పోతాయి. మీరు అడుగుపోయిందనుకున్న మహమ్మారి తిరిగి మళ్ళీ పుడుతుంది. 3 రెట్టుతో 3 బలమే, 3 శక్తివంతమైనదిగా పుట్టి మళ్ళీ లాక్డౌన్ పరిస్థితికి తీసుకొస్తుంది. జనము వారము 2 వారాలు ట్రీట్మెంట్లతో బతకరు. వచ్చిన గంటన్నర లోపే చనిపోగలరు. దీంట్లో ముఖ్యంగా దేవుణ్ణి దూషించిన వాళ్ళు, దేవుడు లేడన్న వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించిన వాళ్ళు, చెప్పాను కదా సత్కర్మలు, నాలాంటి గురువు వాళ్ళని తిట్టిన వాళ్ళు, ఫేక్ అన్న వాళ్ళు సకలం ధ్వంసం అయిపోగలరు. ఇది తథ్యం. 3 నెలల తర్వాత నిజం చూపిస్తా. మీకు ఏదైనా లింక్ కావాలంటే నన్ను అడగండి, ఒక యూట్యూబ్ లింక్ పంపిస్తాను మీకు. దయచేసి కాల్ చేసి ఓం అని పెడితే యూట్యూబ్ లింక్ పంపిస్తాను. ఓకేనా? అట్లాగే ఇంకా జరగబోయే చెప్తా వినండి. అయ్యప్ప జ్యోతి వెలిగిన తర్వాత అనర్థాలు ఎక్కువ అవుతాయి అని చెప్పాను. జ్యోతి వెలిగిన పక్క రోజు 36 మంది యాక్సిడెంట్లో తిరుపతి, 100 మంది పైచెలుకు బస్సులో కుంభమేళ ఆఖరి రోజు. అన్ని రోజులు ఉన్న కుంభమేళ ఆఖరి రోజు ఒక బస్సు మాత్రమే. అగ్నిచి ఎక్కువ దగ్ధమైపోతాయని చెప్పాను కదా. శేషాచలం, అంజనాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, ఈ 7 కొండల్లో కలిసిన నీలాద్రి, సకల దేవతలు మునులు కన్నీళ్లు పెడతారు. అలో లక్ష్మణ, వైకుంఠవాసుడికి కూడా తప్పలేదు ఈ పరిస్థితి కలియుగంలో అని. విరజా నది వికృతంగా ప్రవహించి గంగలా పుట్టి మహాతల్లి ప్రజలకు సాయం చేస్తుంది. అగ్ని జ్వాలలచే అంటే ఆకాశం నుంచి అగ్నివర్షం అంటే టార్నాడోస్ కాదు, అవి ఏమంటారు కదా, మన ఉల్కలు చిన్న చిన్న బొట్లుగా పడతాయి. రాత్రి పడుకునేటప్పుడు పడుకున్నట్టే ఉంటాం, తెల్లారు లేసే లోపలికి మనం ఎక్కడికో పోయి ఉంటాం. ఇలాగే జరుగుతాయి. విచ్చలవిడితనంగా నేను చెప్పినవి కూడా జరిగినాయి. అక్క చెల్లెల గురించి అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అక్క తమ్ముడు, అక్క అన్నయ్య, ఇట్లా రకరకాల సంబంధాలు వికృతంగా జరుగుతాయని చెప్పాను. అది జరుగుతాయి. నాకు చెప్పడానికి నోరు రావట్లేదు, కానీ పోయే కాలం వచ్చినప్పుడు చెప్పక తప్పదు. బాసర్లో సరస్వతి కన్నీరు పెడుతుంది. విద్యాదాతలు సరస్వతీదేవిని అమ్మకానికి పెడతారు. ఒక చదువు విషయమే కాదండి, మిగతా అన్ని విషయాల్లో మనిషి కంటే పేపర్కి విలువ ఎక్కువ వస్తుంది. అంటే తను పెట్టే సంతకానికి.
మనిషిని వదిలేస్తారు, సంతకాన్ని పట్టుకుంటారు. 10కి 10, 20కి 20, 50కి 50 వడ్డీతో లాగుతారు. వడ్డీ కాసులు వాడిని మించిపోతారు. ఆ పాప కర్మలు మంచంలో పడి అనుభవిస్తారు. అది కాస్త ఉన్నవాళ్ళు నాలాంటి ఫేక్ బాబాలు విష్ణు చక్రంచే ఛేదించబడతారు. నాలాంటి ఫేక్ బాబాలు కూడా విష్ణు చక్రంతో ఛేదించబడతారు. అంటే చక్రం వచ్చి తలదించుకోబోదు. ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను కదా, ఇదే పరిస్థితి. తల కిందగా వాలిపోతుంది. ప్రాణం ఎలా పోయిందో, జీవుడు ఎక్కడి నుంచి వెళ్ళాడో కూడా తెలియనంత పరిస్థితులకు వెళ్ళిపోతుంది. చెప్పానుగా, నిలబడ్డట్టు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు, తింటున్నవాడు తింటున్నట్టు, నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తున్నట్టు, టీవీ చూస్తున్నవాడు టీవీ చూస్తున్నట్టు, సకలం అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నా కూడా ఆయుష్ తీరిపోతుంది. అట్లాంటి పరిస్థితి వస్తుంది, గమనించగలరు. ఈ రోజు నుంచి ఇంకా ప్రమాదాలు హెచ్చవుతాయి. విమానాలు, అగ్ని ప్రమాదాలు, సముద్ర గర్భాల్లో ఉండే రకరకాల జీవరాశులు బయటికి వెళ్తాయి. విచిత్రమైన జంతువులు బయటపడతాయి. వృక్షో రక్షిత రక్షిత అన్న నినాదం పోతుంది. కాలిపోయిన కట్టెను తెచ్చి పొయ్యిలో పెట్టుకుంటారు. ఆ పాదమస్తకం అగ్నిదేవుడికి కోపం వస్తుంది, గుడిసెను తగలబెడుతుంది. ఇళ్లల్లో గ్యాసు రూపంలో వెలుగుతున్న మంటలు సిలిండర్తో పేలి కుటుంబాలు సర్వనాశనం అయిపోగలవు. ఇది తథ్యము. అప్పటికప్పుడు పుట్టిన ప్రేమ, అప్పటికప్పుడు పుట్టిన భక్తి రెండు ఉపయోగపడవు. అది గమనించండి. చచ్చినా బతికినా నువ్వే నిలబడ్డా అప్పుడు ఆ భగవంతుడు ఎవరో ఒక రూపాన్ని మీకు సహాయం చేయగలడు. మీకు దీంట్లో రెమెడీ చెప్పాను. రూపాయి ఖర్చు లేదు. అయితే నా దగ్గరికి రండి, నేను చేస్తానని నేను చెప్పలేదు. రూపాయి ఖర్చు లేని మంత్రాలని ప్రతి ఒక్కటి మీకు కంఠస్థమైనటి రోజు గుళ్ళో వినేటి మాత్రమే చెప్పాను. భయంతో కాదు, భక్తితో చేయండి, నిరూపణ చేస్తారు. తగ్గిపోయిందనుకున్న వైరస్ చెప్తున్నాగా మళ్ళీ వస్తుంది. ఈసారి జనాభా పిట్టల్లా కాదు, చీమలు కాలి కింద చీమలు ఎలా నలిగిపోతాయి అలా బలి. అది అద్దంకిలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక 3-4 నెలల్లోనే మేదరమెట్లలో మేక అంబా నరుస్తుంది. అది ఈ 3-4 నెలల్లోనే. విజయవాడ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ పీలికలు అవుతుంది. దాంతో జనం భయపడి చుట్టుపక్కల గ్రామాలని ఖాళీ చేపిస్తారు. విపత్తు తప్పుతుంది, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతారు. తెలంగాణ, ఆంధ్ర, తిరుపతి, తమిళనాడు, కేరళ, మాల్దీవులు, ఇండోనేషియా, న్యూజెర్సీ, కువైట్, ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట భారత ఖండము ఎక్కడి వరకు విస్తరిస్తుందో అక్కడి వరకు హిమవంతుడు ఆగ్రహించాను. హిమవంతుడు అంటే హిమాలయాలకి అధిపతి. మంచు రూపమున కరిగి అధిక ఉష్ణోగ్రతలు తగ్గి అయినా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఉష్ణోగ్రతలు ఎంత పడిపోయినా, 0 స్టేజ్కి వచ్చినా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఇక్కడ విచిత్రం అది. దీనికి నా మాటకి సర్వేశ్వరుడు కూడా అడ్డు చెప్పడు. ఇది తథ్యం. ఎన్ని వైకుంఠ ఏకాదశులు వచ్చినాయి, ఎన్ని ముక్కోటి ఏకాదశులు వచ్చినాయి, ఎన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఒక తిరుపతి ఇంతవరకు అపవిశృతి అనేది జరగలేదు. మొన్న నేను చెప్పిన మా
ఇప్పుడు మాత్రమే ముందు రోజు 70 మంది చనిపోయినారు. అంటే నేను చెప్పిన 1వ తేదీ జనవరి 1. మళ్ళీ నేను చెప్పిన 5వ తేదీ 11 మందో 13 మందో చనిపోయినారు. 2వ తేదీ చెప్పిన భూమి గురించి, సముద్రం గురించి. అక్కడ 13 మంది చచ్చిపోయారు, ఇక్కడ భూకంపంలో వచ్చినాయి. ఆ 13 మంది గురించి చనిపోయారని చెప్పి, అది నుంచే ఎక్కువ మంది చనిపోతారని చెప్పాను. మహాకుంభమేళ, ఇట్లా తిరుపతిలో అగ్ని ప్రమాదము, తిరుపతి కౌంటర్లో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు అంత అలర్ట్గా ఉంటుంది తిరుపతి అంటే. కనీసం మన చేతిలో కనీసం ఇలాంటి లైటర్ ఉన్నా కూడా వాళ్ళు చాలా సెక్యూరిటీగా తీసుకుపోయి ఉడికిన పడేస్తారు. అండ్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పాను ఆల్రెడీ. ఫైర్ తోటే జరుగుతుంది యాక్సిడెంట్ అని. ఫైరేగా జరిగింది. మరి అక్కడ పోయి నేనేం చేయలేదే. ఆ భగవంతుడు చెప్పిస్తున్నాడు, నేను చెప్తున్నాను. దీంట్లో నా తప్పేం లేదు. కానీ జరగాల్సిన ప్రాణ నష్టం ఈ ఒక్క రోజే 1011 మంది చనిపోతారు. దాంట్లో నా శత్రువులు కూడా ఉండొచ్చు. మమాయచం స్వాహ ఆవిం. సర్వే జనా సుఖినో భవంతు.